people, welcome back to my channel Modern Mercy. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే నేను నా స్టైల్ చికెన్ కర్రీ ఎట్లా చేస్తా అనేది మీకు చూపిస్తాను. నాకు ఎప్పటి నుంచో చూపించాలనుకున్నా, ఎప్పుడైతే నేర్చుకున్నానో అప్పుడే చూపించాలనుకున్నా, కానీ మళ్ళీ అనిపించింది నాకు పర్ఫెక్ట్గా వచ్చినాకనే మీ అందరికి చూపిద్దామని చెప్పి ఇన్ని రోజులు ఆగిన. ఇంకా పక్కన వాళ్ళకి చెప్తే బాగుంటుంది కదా, మనకు సగం సగం తెలిసి అది గొబ్బులేసిపోయి వాళ్ళకి నేర్పించి కూడా లాభం ఉండదు. సో నేను నేర్చుకొని కూడా ఒక 1 month అయిపోయింది. నేను చేసి 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 ఇప్పుడు పర్ఫెక్ట్ అయ్యి మీకు చూపిద్దామని చెప్పి వచ్చేసిన అనమాట. సో ఇంకా గైస్, మీకు నా వాయిస్ కొంచెం క్లియర్గా లేకపోతే దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఎందుకంటే నాకు మైక్ లేదు కాబట్టి నా వాయిస్ మరీ అంత క్లియర్గా రాకపోవచ్చు, కొంచెం అయితే రావచ్చేమో అని నేను అనుకుంటున్నా. చలో వెళ్ళిపోదాం. కేజీ చికెన్ అయితే ఫస్ట్ మనం నీట్గా కడుక్కోవాలి, అందులో ఉన్న బ్లడ్ అంత పోవాలి. కాబట్టి నాకు ఫస్ట్లో చికెన్ చేసేటప్పుడు చికెన్ ప్రాసెస్ తెలిసింది, కానీ దాన్ని ఎట్లా కడగాలో తెలియలేకపోయింది. సో మీరు కూడా ఫస్ట్ కడిగేటప్పటి నుంచే చూపిస్తా, ఎందుకంటే మీకు కూడా వంట కంటే ముందు ఫస్ట్ మనకి క్లీనింగ్ రావాలి కాబట్టి. సో దీన్ని అయితే ఇంకా పసుపు ఇంకా సాల్ట్ 2 వేసి కడగండి, అది ఇంకా నీట్గా అవుతుంది. నేను ఎందుకు కడగట్లేదు అంటే అమ్మ ఆడే కడిగింది కాబట్టి నేను కడగట్లేదు. తీసుకున్నాను, కడుక్కున్నాక సపరేట్ చేసుకున్నాను. సాల్ట్, ఒక స్పూన్ సాల్ట్, కారం నేనైతే మంచిగా వేస్తాను. బాల్ తిట్టినా సరే కారం మంచిగా వేస్తాను. మీరు కూడా కారం మంచిగా పసుపు ఎక్కువ వేసుకోకూడదు, జాండీస్ వచ్చి ఉంటుంది. ధనియా పౌడర్, కొంచెం అల్లం వెల్లిగడ్డ వేసుకోండి. పెరుగు మెయిన్ కొంచెం. మనమైతే దీన్ని మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా అవుతుంది. సో మనం దీన్ని అయితే కాసేపు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే దాని దగ్గర ఒక 2 గంటలు 3 గంటలు ఫ్రిడ్జ్లలో పెట్టేస్తారు. దాంతో ఏమైపోతుంది అంటే అది మీరు ఎంత కారం వేసినా సరే, ఎంత ఉప్పు వేసినా సరే చప్పగా అయిపోతుంది, అంత ఫీల్ అనేది రాదు. సో నేనైతే ఒక 15 minutes మాత్రమే ఇట్లా పెడతా, మ్యాగ్నేట్ చేస్తా. దాని తర్వాత కూరలు వేసేస్తా. 15 minutes later 2 tablespoons ఆయిల్ వేస్తున్నా. ఈ వాయిస్ వినిపిస్తున్నా లేదా నాకు తెలియదు, కానీ వినిపించాలని కోరుకుంటున్నాను. నూనె వేడెక్కేసింది. మనం ముందుగానే కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డ, 1-1.5 ఉల్లిగడ్డ, అంతకంటే ఎక్కువ వేసుకోకండి. 4 పచ్చిమిర్చిలు అవి మనం తీసేసుకుందాం. ఉల్లిగడ్డలు లైట్ బ్రౌన్ వచ్చినప్పుడే మనం అల్లం వెల్లిగడ్డ వేసేసుకోవాలి. మా అమ్మ డ్యూటీకి వెళ్తుంది గైస్. మా అమ్మకి దొరికే రెస్ట్ ఓన్లీ సండే మాత్రమే. సో ఆ సండే పూట కూడా వంట చేస్తుంది. ఎందుకు నేను వేసుకుంటే అయిపోతుంది కదా, నాకు కూడా ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను మా అమ్మని చేసుకోవడం స్టార్ట్ చేసిన. పచ్చివాసన అయితే పోయింది. ఎప్పుడైతే పచ్చివాసన పోతారో
పసుపు వేసుకోండి. ఇంకేంది, పసుపు మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం కలర్ కోసం కాబట్టి కొంచెమే వేస్తున్నాను నేను కూడా. పసుపు ఎంత తక్కువ వేస్తే కలర్ కనిపించదు, ఎక్కువ వేస్తే చికెన్కి జాండీస్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. సో చూసుకొని వేయాలి. చికెన్ని ఇప్పుడు మనం వేసుకుంటాం. చికెన్కి గ్రేవీ కావాలనుకుంటే ఇది ఉంటుంది కదా మ్యాగ్నేట్ చేసినది, దాంట్లో మనం నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకుంటే అది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది మా అమ్మ చిట్కా అనమాట. అమ్మ ఇది నీళ్ళు పోసి గ్రేవీ ఎత్తుంది. నేను కూడా అదే ఫాలో అవుతాం, మీరు కూడా అదే ఫాలో అవ్వండి. సో దీన్ని అయితే మనం కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఒక 5 minutes పెట్టాలి. దాని తర్వాత మనం ఇంకా ఉప్పు కారం అవి వేయాలి కాబట్టి. కనిపిస్తుందా మీకు? అనిపించవచ్చు నీళ్ళకి ఎక్కువ అయిపోయినాయేమో అని చెప్పి. అది ఉడికే కొద్దీ ఏం చేస్తారంటే అది ఇలా పీల్చుకుంటుంది. సో అందుకే అది ఎట్లా ఎక్కువ పోస్తేనే అది ఇంకా ఇంకిపోయి గ్రేవీ మంచిగా అవుతుంది. నీళ్ళు తక్కువ పోసేసినాం అనుకో, అది ఉడికేటప్పుడు ఏమైపోతుంది అంటే కొంచెం నీళ్ళని ఇంకా తక్కువ గ్రేవీ అయిపోయి తినడానికి కష్టం అవుతుంది. సో అందుకే ముందుగానే నీళ్ళు ఎక్కువ పోసుకొని అది గ్రేవీ అయినప్పుడు మనకు సరిపడేంత ఉంటుంది. ఇంకోటి, అది ఉడుకుతుంది అని తెలిసినప్పుడే మనం ఉప్పు కారం ధనియాల పొడి చికెన్ మసాలా ఇవన్నీ వేసినామంటే అప్పుడు అది ఇంకా తొందరగా ఉడికిపోతుంది అనమాట. ఇంకా ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేసుకోకండి ఎప్పుడైనా, ఎందుకంటే తక్కువైనా వేసుకోవచ్చేమో కానీ ఎక్కువైతే మనం దాన్ని ఏం చేయలేము కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. నేనైతే ఉప్పు ఎప్పుడు తక్కువనే వేస్తాను. తినేటప్పుడు అప్పుడు తక్కువ అనిపిస్తే అప్పుడు వేసుకునే ప్రయత్నం చేస్తాను. కూర వండేటప్పుడు అయితే ఉప్పు ఎక్కువ వేయను. కారం అయితే ముందుగానే ఎక్కువ వేసుకున్నాం కాబట్టి మరి సెకండ్ టైం కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం వేసుకుంటాం మీ టేస్ట్ని బట్టి. ఇంకా కొంచెమే ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా వేస్తున్నాను, మీరు చూసుకొని వేసుకోండి. మసాలాలు ఎక్కువ వేసి అది కొంచెం రాదు. 15 minutes later. So 15 minutes అయిపోయింది. ఇంకా ఎక్కువ లోపలికి పోతే ఫోన్ బ్లాస్ట్ అయిపోతుంది. కనిపిస్తుందా రెడ్గా? టెంప్టింగ్ గైస్. మీరైతే మంచిగా ట్రై చేయండి, నాలాగా మీరు ఇప్పుడు వంటలు నేనైతే వీడియో కోసం అస్సలు వంటలు చేయట్లేదు. కొంతమంది అంటారు ఏంటంటే మెర్సీ అయితే వీడియోల కోసమే వంటలు నేర్చుకుంటుంది, వంటలు చేస్తున్నా. నేను ఒక ఆడపిల్లని గైస్, నాకు వంటలు రావద్దా? నేను మనిషిగానా? ఈ రోజులలో అబ్బాయిలే వంటలు చేస్తారు, అమ్మాయిలు ఖచ్చితంగా నేర్చుకోవాలి చేయాలి కాబట్టి నేను నేర్చుకొని చేస్తున్నా. దానికి కూడా ఇప్పుడు బాధ అంటే నేను ఏం చేయలేను. నేనైతే ఇష్టంతోనే వంటలు నేర్చుకుంటున్నా. నాకు వచ్చిందే కాక నలుగురికి కూడా నేర్పించాలని చెప్పి వ్లాగ్లో రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. అంతే తప్ప మీకు చూపించాలని చెప్పి నేనేం ఓవర్ యాక్టింగ్ కోసం అయితే వీడియోలు చేయట్లేదు. నాకు నేర్చుకుంటున్నా కాబట్టి నా అంతా నేను నన్ను చూసి మీరు నేర్చుకోవాలి, ఇంకా కొంతమంది అమ్మాయిలు అంటారుగా వాళ్ళు నేర్చుకోవాలని చెప్పి చేస్తున్నా, అంతకుమించి ఇంకేం లేదు.
నాలాగా కొంతమంది ఉంటారు. నేను ఒకప్పుడు ఎట్లా అంటే అబ్బా అంతంతసేపు నించొని వంటలు చేయాలా, అంతంతసేపు నించోవాలా అని చెప్పి అనిపిస్తుండే. కానీ ఎప్పుడైతే నేను ఇష్టంతో వంట చేయడం స్టార్ట్ చేసిందో అసలు ఎదుటోళ్ళు ఇచ్చే రియాక్షన్స్కి అబ్బా ఎంతసేపు నుంచి ఉంటే ఏంది అబ్బాయి వాళ్ళకి నచ్చింది ఆ వంట అనిపించింది. నాకైతే పర్సనల్గా నాకు ఇందులో ఒకటి అర్థమైంది, ఇష్టంతో చేసింది ఇది కష్టం కాదు. కొంతమందికి లవ్ లాంగ్వేజెస్ ఉంటాయి కదా, సో నా లవ్ లాంగ్వేజ్ వచ్చేసి కుకింగ్ గైస్, కుకింగ్. నా వంటతో మనిషిని వాడతాం. మా ఇంట్లో అయితే అట్లే వాడేస్తాయి. మా వాళ్ళకి నా మీద కోపం ఉందని ఏదో ఒకటి వంట చేసేసి ఇట్లా ఫ్లాట్ చేసేస్తాం మా వాళ్ళు. నాకు వంట చేయడం ఈ మధ్య నచ్చేస్తుంది guys. ఇంకా వంటలు నేర్చుకొని పర్ఫెక్ట్ అయినాక మీకు ఖచ్చితంగా చూపిస్తా వ్లాగ్స్లో. అయితే నాలాగా ఎవరైనా అమ్మాయిలు వంటలు నేర్చుకోవాలి అని చెప్పి అనుకునేటోళ్ళు, వ్లాగ్స్ చూసేటోళ్ళకి ఇవి యూస్ఫుల్ అవుతుందేమో, వాళ్ళు నేర్చుకొని చేస్తారేమో వాళ్ళు ఆశతోని చూపించిన అంతే. సో మన వంట అయితే అయిపోయింది. ఇలా ఉంది గైస్ కర్రీ. చెప్పు.